బైబిల్ పల్లో పాడదాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యములో నుండి ఒక చక్కని మాటను మనం చదువుకుందాము. చదవండి. మనం చదువుకున్న భాగాన్నే దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఆఖరి మాటను చదువుకుందాము. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు మనలను ఏర్పరచుకొనెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడినారు. తిరిగి మేము చదువుకునే భాగాన్ని మాకు విరిసి వడ్డించండి. మాతో మాట్లాడి మమ్మలను సరిదిద్దండి. యేసు ప్రభు వారి పేరిట స్తుతులర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఏర్పాటు చాలా గొప్పది అని మనము ఇప్పుడే ఆరాధన కొరకు ధ్యానించిన భాగములో కొంత వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక దేవుడు ఎందుకు మనలను అలాంటి స్థితిలో నుంచి సావుకు లోనైనటువంటి మనలను ఎందుకు బ్రతికించుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మనం దేవునిలో ఉన్నాం, మనం దేవునిలో ఉన్నాం, మనం దేవుని ప్రజలముగా ఉన్నాం. అసలు దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు? దేవుడు ఎందుకు మన కోసం చనిపోయాడు? ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదో ఒక మంచి మేలు చేశాడు అనంటే దాని వెనక ఏదో ఒక ఆలోచన ఉంది, ఏదో ఆశించాడు అనుకుందాం. అలాగనే దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నిన్ను నన్ను అలాంటి స్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు అంటే ఏదో ఒకటి ఆశించాడు. ఏం ఆశిస్తున్నాడు? ఏమిటి అసలు దేవుని యొక్క ఆలోచన? ఆయన ముందుగానే చెప్పేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఏర్పాటులో ఉన్న వారితో మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం చూడండి. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూశారు? చూడండి, దేవుడు ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడు అని అంటే, దేవుని వారలారా, మనము ఫలించాలని. అందుకే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నానంటాడు. 16 చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. ఇక్కడ సరైన చక్కటి సమాధానం చెప్తున్నాడు ప్రభువారు. ఆయన దేనికి మనల్ని ఏర్పరచుకున్నాడంటమా? కేవలము ఆరాధించటానికేనా? కాదు. దేని కొరకు అని అంటే, మీరు వెళ్ళి ఫలించండి. ఫలించడమే కాదట, ఇంకొకటి జరగాలంట. ఆ ఫలం ఏమై ఉండాలంట? నిలిచి ఉండాలంట. చాలా ఫలాలు కాస్తాయి కదా. ఇప్పుడు అది నేను మీకు అనేక సార్లు చెప్పాను. దేని గురించి?
మన కొబ్బరి చెట్టు ఉంది, ఇంకా వస్తాయి అన్నమాట. ఇక 2-4 గెలలు వస్తాయి దానికి, ఇంతలో కాయలు కనపడతాయి. ఫలాలైతే వస్తున్నాయి, కానీ ఇంత మన మోకాళ్ళు ఎత్తప్పటి నుంచి గెలలు పడతానే ఉన్నాయి దానికి. కానీ ఎవరికన్నా ఉపయోగపడుతున్నాయా? ఒక్క కొబ్బరి బొండం అన్నా మనం కళ్ళారా చూసామా? లేదు. మరి ఎందుకు ఉంచావు అని అంటే, ఎందుకో దాన్ని నరక బుద్ధిగా అట్లా నాకు అటు వదిలేసేసాం దాన్ని. అంటే ఫలాలైతే కనపడుతున్నాయి కానీ దానికి అవి నిలబడటం వల్ల. అలాగనే మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం మంచివారిగా ఒకవేళ ఇతరులకి కనబడుతున్నామేమో పైకి, మరి లోపల ఆంతర్యం ఎట్టుందో చూసుకోవాలి కదా మనం. అనేకులు మనల్ని మంచివారు అంటున్నారేమో పై బాహ్య రూపాన్ని బట్టి, పెదవులతో పలికే మాటలను బట్టి, చూసే చూపులను బట్టి, మన శరీర కవళికలను బట్టి, కదలికలను బట్టి అలాగ అనుకుంటున్నారేమో. కానీ మనలో అసలు నిజమేమిటి అనేది ఆలోచించుకోవాలి దేవుని పిల్లలముగా. కనుకనే ఫలించాలి. మనం ఫలించలేదనుకోండి, ఆ ఫలాలు నిలవలేదనుకోండి, మనం అంటాం పుట్టిన కాడకు పోతావురు, పుట్టిన కాడకు పోతావు అంటాం. అంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు. ఎక్కడి నుంచి వచ్చావు మనం ఏర్పాట్లోకి? అది తీసుకోకూడదు. ఇక ఇది హెచ్చరిక. నువ్వు ఫలించలేదనుకో, ఆ ఫలాలు ఏమి కనబడటం లేదనుకో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్తావు. ఎక్కడి నుంచి వచ్చావు మనం అంటే సావుకి. శరీర ఇచ్చలను బట్టి మనం ఏమై ఉన్నాము? సావవలసిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడని మనం ఆరాధించాం. అంటే ఆ సావు దగ్గరికే మనం వెళ్ళాల్సి వస్తుంది. నా మాట కాదు, చదవండి లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ భాగం 3:9. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఈ చెట్టు ఎవరో కాదు, మనమే. దేవుని తీర్పు ఒక దినాన్ని ఉంది దేవుని పిల్లలకు కూడా, ఓ దినాన్ని ఉంది. అయితే నువ్వు ఫలించకుండా అలాగనే ఉన్నావు అనుకో, ఏదో మత భక్తితో ఉన్నావనుకో, గుడ్డి భక్తితో ఉన్నావనుకో, అసలు ఫలాలు లేకుండా ఉన్నావనుకో, ఏం చేస్తాడంటే గొడ్డలి అనేది ఏం చూపెడుతుంది? తీర్పు. ఆ చెట్టు ఎవరు అని అంటే మనమే. ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈయన? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? కొంతమందికి బాప్తీసాలిస్తూ, కొంతమందిని సర్ప సంతానం అని మాట్లాడుతూ, ఎందుకని మీలో మీరే మేం పెద్ద గొప్పవాళ్ళమని. అబ్రహాం మా తండ్రి. అబ్రహాము నిజమే, ఆయన విశ్వాసం మీలో ఉందా? ఆయన క్రియలు మీలో ఉన్నాయా? ఆయన భక్తి మీలో ఉందా? ఆయన్ని దేవుడు ఏ రీతిగా మెచ్చుకున్నాడు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడా? ఎవరినో పోల్చుకుంటే కుదరదు. మనం కూడా ఏం చేస్తాం? బక్సింగ్ గారిని పోల్చుకుంటా ఉంటాం. బక్సింగ్ గారి సావాసం. మరి బక్సింగ్ గారు ఏవేవైతే మనకు నేర్పించాడో అవి మనలో కూడా ఏమో కనపడాలిగా ఇతరులకి. అవన్నీ ఉన్నాయా? బక్సింగ్ గారు ఎప్పుడూ కూడా ఇది ఏని కొరకైనా ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. ఇవాళ మనము ఏదేదో చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచిస్తే ఇక్కడ ఫలించాలి అన్నది దైవ ఉద్దేశం. ఫలించకపోతే తీర్పు ఉంది, నరకబడిపోతావు. ఫలించాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడుతుందట, నరకబడి అగ్నిలో వేయబడును. అగ్ని అనేది ఏంటిగా? తీర్పు వచ్చేసింది. కాబట్టి ఆ తీర్పు రాకమునిపే దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. 13:7 చూడండి.
13:7. లూకా సువార్త 13:7. గనుక ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్తున్నాడు. అయ్యా, నేను 3 సంవత్సరాల నుంచి అక్కడ మనకి ప్రాముఖ్యమైన ఒక అక్షరం ఏంటంటే ఈ అనేది, ఈ అంజూరపు చెట్టును చూస్తున్నాడట. అంటే 3 ఏండ్ల నుంచి ఈ అంజూరపు చెట్టును అంటే అక్కడ ఏం చెప్పడుతున్నాడంటే, ఆయన ఏం చెప్పొస్తున్నాడంటే మనకి, వీళ్ళందరిలో ఈయన మాత్రం మంచోడు కాదు అంటే అందరూ మంచోళ్ళు అని అర్థం అక్కడ. అలాగనే ఈ అంజూరపు చెట్టు అంటే ఏంటి? మిగతా అన్ని ఆయనకి ఫలాలు కనపడుతున్నాయి, ఆయన చూస్తున్నాడు. ఇదేం కర్మరా, నా అంజూరపు చెట్టు ఏందిరా కాయదు, నేను కొబ్బరి చెట్టు గురించి ఏడుస్తున్నట్టు. అన్ని కొబ్బరి చెట్లు కాయలు కాస్తున్నాయి, మన కొబ్బరి చెట్టుకి ఏం తెగులు పుట్టిందో కానీ మరి అది కాయటంలా కాస్తుంది, కానీ తినటానికి రావటంలా. అలాగనే ఈ ఈ అనే అక్షరం చాలా మనకి మాట్లాడుతుంది. ఈ అనే కాడ నా పేరు నీ పేరు పెట్టుకుంటే మంచిదేమో. ఒకవేళ ఈ అనే కాడ పెట్టుకుంటే అలాగా ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలా? దాన్ని మన జీవితంలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగ లేవనుకోండి, మనం ధన్యులంగా భావించి సంతోషముతో సంబరం చేసుకోవచ్చు. సరే చూడండి, ఇక్కడ ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుగుచున్నాను గాని ఏమీ దొరకలేదు. తోటమాలితో చెప్తున్నాడు, దీన్ని నరికేసేవయ్యా వద్దు గాని అని చెప్తున్నాడు. అప్పుడు తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయుమని అతనితో ఏం చెప్తాడు? నేను కూడా కాదు, ఇక నువ్వే నరికేయి. ఇప్పుడు కాగయ్యా, ఆగు. అయ్యా నా మాటేనయ్యా, నేను ఈ సంవత్సరం ఇంకాస్త తొవ్వి ఫలంగా ఎరువేస్తానయ్యా. అది గనక వచ్చే సంవత్సరానికి గనక ఫలాలు కాయకపోతే అప్పుడు నువ్వే నరికేద్దు గాని నా మాటేను. ఈరోజు అనేక మంది దుర్మార్గులు, దేవుని పిల్లలు, క్రైస్తవ్యములో దుష్టులు, దుర్మార్గులు, దేవుని భయము లేనటువంటి వారు, విచ్చలవిడిగా పాప బంధకాల్లో మునిగిపోతున్నటువంటి వారు, దేవుని మందిరములో ఎన్నో ఘోరాతి ఘోరమైనటువంటి నీచ కార్యములు జరిగించే వాళ్ళు బ్రతికుండటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, శిక్షాదండన రావటం లేదు కదా మా మీదకి, మేమేదో మంచి పనులే చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎందుకు రావటం లేదంటే వాళ్ళ కొరకు వేడుకునే వాళ్ళు ఉన్నారు. అందుకు ఆ దుర్మార్గులు ఇంకా బ్రతికున్నారు. నీతిమంతులు వాళ్ళని చూసి బాధపడుతున్నారు. ఏంటి, దేవుడు ఎందుకు వీళ్ళని శిక్షించటం లేదు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ దుర్మార్గతలో నీవు నేను గనక ఉంటే మన కోసం ఎవరో ప్రార్థిస్తున్నారు. మన గొప్పతనం లేదు ఇక్కడ. దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నారు, అయ్యా ఈ ఒక్కసారి క్షమించు వాళ్ళని అని మనలను గురించి దేవుని దగ్గర ప్రార్థించేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, కనుకనే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి వెతుకుచున్నాను అని అంటున్నాడు. ఫలాలు లేవు. ఎందుకు 3 ఏండ్లు అని అక్కడ రాయబడిందో మీకు తర్వాత చెప్తా, అది మదిలో ఉంచుకోండి. 3 సంవత్సరాలే అనే మాట ఎందుకు పరిశుద్ధాత్ముడు అక్కడ రాయించాడు అనేది మీకు తర్వాత చెప్తా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ అంజూరపు చెట్టు దగ్గరకే ఇప్పుడు ఈ 3కి మనకి సమాధానం రావాలంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. ఈ అంజూరపు చెట్టు దగ్గరకే యేసు ప్రభు వారు ఆకలయ్యి
అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా కాయలు దొరుకుతాయేమోనని యేసు ప్రభువారు పరిగెత్తుకుంటూ పోయాడు. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందువుగాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు, యేసు ప్రభు వారికి ఆకలైందండి. పట్టణంలో ప్రసంగించి ఉంటాడు బాగా, తిరిగి వచ్చేటప్పటికి ఆకలైంది. ఇప్పుడు అటు చూడగానే దూరంలో ఒక అంజూరపు చెట్టు కనపడింది. అక్కడ ఏమైనా ఆకలి తీర్చుకోవడానికి అంజూరపు కాయలు ఉండునేమోనని యేసయ్య ఏం చేశాడు, అంజూరపు చెట్టు దగ్గరికి. మరి ఆకలి మీద ఉన్నవాడు నడుస్తాడా? పరిగెత్తుకుంటాడు కదా. మనిషే కదా, ఆయన మానవుడుగా జీవించాడు, దేవునిగా కూడా జీవించాడు. కాబట్టి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. శిష్యులు కూడా ఆయన వెనక వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఏం కనపడుతున్నాయి? అక్కడ ఆకులున్నాయి కానీ కాయలు లేవట. ఆకులున్నాయి కానీ కాయలు లేవు. చూడండి ఇక్కడ. మరి ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఆయనకు తెలియదా? కాయలు ఉంటాయో ఉండవో కూడా ఆయనకు తెలియదా? ఆయనకు ఎన్నో తెలుసు. మనుషులు ఇద్దరు మాట్లాడుకోండంటే శాస్త్రులు పరిచయులు వారి హృదయంలో ఉన్న ఆలోచన, మీరెందుకు మీలో మీరు ఇలా మాట్లాడుకుంటున్నారంటే నోరు తెరిచారు వాళ్ళు. మన మనసులో ఆలోచనలు ఈయనకి అట్ట తెలిసినాయి. మరి ఆయన దైవ కుమారుడు కదా. మరి అక్కడ ఆ పండ్లు ఉన్నాయో లేవో కూడా తెలియకుండానే పరిగెత్తాడా? ఆకలి అలాగ చేసిందా? కాదు. మార్కు భక్తుడు రాశాడు. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 11:13 చూడండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము. చూడండి, ఇప్పుడు ఏది రైట్ అంటాము? రెండు రైటే. అయితే ఇక్కడ మనం ధ్యానంలోకి వెళ్ళాలి. మరి యేసు ప్రభు వారికి ఈ మాత్రం కూడా తెలియదా? అది అంజూరపు కాలం, అది కాయలు కాసే కాలం కాదు అనేది తెలుసు కదా. ఆయనకు తెలియదా? మరి ఏంది అలాగెళ్ళాడేంటి? అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించాల. ఆ వచనం ప్రారంభంలో ఏం రాశాడండి పరిశుద్ధాత్ముడు? స్టార్టింగ్ ఆ వచనం ప్రారంభం 13. ఆకులు గలవక అంజూరపు, ఇదేంది? పండ్లు గల చెట్టు అనాలి కానీ ఆకులు గల చెట్టును చూశాడట. ఆకులు గల చెట్టు అని ఎందుకు రాశాడు ఇక్కడ? ఆకులు ఆకలి తీర్చవు, పండ్లు కావాలి. ఇప్పుడు ఆయనకు ఆకలి తీర్చటానికి ఆకులు గల చెట్టు ఉన్నది కనుక అక్కడ ఏమైనా దొరుకునని పోతే అక్కడ ఏమీ లేవు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దానిని శపించాడు. కానీ ఆ సందర్భంలో అలా శపించవచ్చునా? ప్రశ్న వేసుకుందాం. ఎందుకనంటే అది కాపుగాసే కాలము కాదు. మరెందుకు శపించాడు దేవుడు? ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటే అర్థమైంది. అంటే మీ మనసంతా కూడా ఇప్పుడు ఈ మందిరానికి వెలపడబెడితే ఈ వాక్య భాగం మనకి ఎవ్వరికి అర్థం కాదనమాట. నాకు కూడా అర్థం కాలేదు. చాలా వెతికాను,
చాలా పుస్తకాలు తిరిగేశాను, చాలా మంది ఆలోచిస్తూ వచ్చా, చాలా మంది వాక్యం వింటూ వచ్చాను. చివరికి ఎప్పుడో జాన్ వెస్లీ గారు ఒక సందర్భంలో అది అది అమ్ము కాలము కాదు అని చెప్పాడు. అలాగనే నేను కూడా బోధించాను, కానీ అది కరెక్ట్ కూడా కాదు. అమ్మే కాలము కాదు అని చెప్పాడు ఆయన. కాయలు ఉంటాయి కానీ అక్కడక్కడ అమ్ము కాలము కాదు అని చెప్పాడు ఆయన వర్షంలో, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ధ్యానించిన ధ్యానములో ఇక్కడ ఆలోచిస్తే దేవుని పిల్లలారా, మరి ఆయనకు తెలియదా అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదు అని ఇక్కడ మార్కు భక్తుడు రాశాడు కదా. ఇప్పుడు దీనికి మనము 2 వచనాలను స్వీకరిద్దాం. ఒకటి యెషయా గ్రంథము 28వ అధ్యాయం 4వ వచనం. 28:4 చదువమ్మా. చివరి మాట చదువు. మనకు కావాల్సిన చెట్టు వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు. వసంతకాలము రాకమునుపు మొదట పండిన ఆ అంజూరపు చెట్టు మొదటి ఫలాలు చూపెడుతుంది. ఎప్పుడు? వసంతకాలము రాకమునుపు మొదట పండినానా? మొదట పండువలే. వసంతకాలం రాకమునుపు ఏముందంట? అంజూరపు చెట్టుకి పండు ఉంది. రైట్. ఇప్పుడు రెండో మాట మత్తయి సువార్త, అది గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 24:32. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇప్పుడు అక్కడేమంటున్నాడు యెషయా గ్రంథములో? వసంతకాలము రాక మునిపే పండ్లున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈయనేమంటున్నాడు? అంజూరపు కొమ్మ లేతదై సిగిరించినప్పుడు వసంతకాలము ఇక సమీపముగా ఉన్నదని మీకు అర్థమైపోయింది కదా అని అంటే, వసంతకాలం అనేది అసలు ఎప్పుడు వచ్చింది? ఏ నెలలో వచ్చింది? మన లెక్కల ప్రకారం వసంతకాలం అదే ఆగస్టు. వసంతకాలము శీతాకాలం రెండు ఒకటేనా? రెండు ఒకటా? అవును. వసంతకాలం అనేది మరి సరే అంటే ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అంటే అది ఇశ్రాయేలీల యొక్క క్యాలెండర్ ప్రకారంగా జనవరి, ఫిబ్రవరి అనే కాలములో ఒక పంట వచ్చింది. ఇదే వసంతకాలంగా చెప్పాడు. అంటే అది నేను నా అనుభవం చెప్పడం లేదు, ఒక దైవజనుడు చెప్పింది నేను చెప్తున్నాను. తర్వాత ఆగస్టులో మరలా రెండో పంట. మీరు నెట్లో చూస్తే ఈ అంజూరపు చెట్టు యొక్క పంట వృద్ధి గురించి నెట్లో చూస్తే సంవత్సరానికి 2 కాపులు కాసింది. అది ఒకటి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక కాపు, తర్వాత ఆగస్టు నుంచి ఆ తర్వాత జరిగే మాసాల్లో రెండవ కాపు. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ చదువుకున్నామే లూకా సువార్త 3వ అధ్యాయం 7వ అధ్యాయము, 3 ఏండ్ల నుంచి వెతుకుచున్నాను అన్నాడు చూడు. ఎందుకు 3 ఏళ్ల నుంచి ఎదుగుచున్నాడు అని అంటే, ఇప్పుడు మామూలుగా సహజంగా ప్రకృతిలో ప్రతి చెట్టు కాపు కూడా కాచిన తర్వాత ఆకులు రాలిపోతాయి, కాయలు కూడా రాలిపోతాయి. ఏ అయినా కానీ ఆ పాకానికి వచ్చినప్పుడు మనం కొయ్యిపోతే ఏమవుతాయి? ఆ కాయలు
రాలిపోతాయి. కానీ అంజూరపు కాయ అనేది రాలదట. 3 సంవత్సరాలు అలాగనే ఉంటుంది. అర్థమైందా మీకు? 3 సంవత్సరాలనే పదము పరిశుద్ధాత్ముడు అక్కడ ఎందుకు వాడాడు అని అంటే, 3 సంవత్సరాలు అంజూరపు చెట్టు కాయ అలాగనే ఉంటుంది. అందుకే 3 ఏళ్ళు చూస్తా వచ్చాడు. ఆకులు రాలిపోతూ ఉంటాయి, చిగురిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే చిగురించుట అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఆకులు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఏముండాలి? అక్కడ కాయలు ఉండాలి. ఇది ఖచ్చితం. ఆకులు ఉన్నాయంటే కాయలు ఉండాల్సిందే. మరి అక్కడ కాయలు కనపడలేదు. ఏం కనపడుతున్నాయి యేసయ్యకి? ఆకులు మాత్రమే కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇది ఒకటి. కాపు అనేది ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆకులు అనేది శరీర సంబంధమైన ఫలాలు, క్రియలు. ఇప్పుడు ఒక విశ్వాసి జీవితంలో ఎలాగా ఎదుగుతున్నారు అని అంటే దేవుని పిల్లలు ఈరోజు శారీరకంగా ఎదుగుతున్నారు. ప్రభువులో, ప్రభు పేరుతో దేవుణ్ణి నమ్ముకున్నాక మంచి ఇళ్ళు కట్టుకున్నాం, రోగాలు తగ్గిపోయినాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగారు, పెళ్ళిళ్ళు ఇడికి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇలా 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 ఎన్నో విషయాల్లో దేవుడు చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటూ శారీరకంగా ఎదుగుతున్నారు. కానీ ఆత్మీయతలోనికి చూస్తే ఫలాలు, మరలా చెప్తున్నాడు, ఈ అంజూరపు ఫలం అనేది ఏమో ఆత్మ ఫలం, ఆకులు అనేవి మతపరంగా శరీరం. శారీరకంగా ఎదుగుతున్నారు, బాగానే సంపాదించుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు, అన్నిట్లో హైలైట్ అయిపోతున్నారు, ఇలా ఇలా వాళ్ళ గోల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఆత్మ ఫలాల విషయంలోనికి వచ్చేసరికి, మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో విశ్వాసుల యొక్క జీవితం, మా సేవకులతో సహా ఎవడు గొప్పోడు లేడు. చాలా మంది అంటాను నేను, చాలా మంది జీవితాలు ఇలా ఆత్మీయంగా ఎట్టున్నాయంటే దేవుని బిడ్డలారా, సేవకులమైన మేము, విశ్వాసులైన మీరు చాలా మందిని ఈరోజు పరిస్థితులు ఎక్కడికి తీసుకెళ్ళినంటే బైబిల్ చదవటం మర్చిపోతున్నారు, ప్రార్థించటం మానేస్తున్నారు, మందిరానికి వెళ్ళటం అసలు మర్చిపోయారు. కొన్ని స్థలాల్లో అనుకూలత ఉన్నా కూడా అలవాటైపోయింది. ఏం పోదాములే, ఎక్కడికి మందిరానికి ఏం పోదాములే, దానికి ఏదో ఒక సాకును అడ్డం పెట్టుకుంటున్నారు, ఏదో తమ్మును తామే సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇలా అనేకమైన ఆత్మీయమైనటువంటి విషయాల్లో దేవుని పిల్లలు ఓడిపోతున్నారు, ఫలాలు లేని వారుగా ఉంటున్నారు. మరి ప్రభు అంటున్నాడు, ఫలాలు లేకపోతే దాని పర్యవస్థన శిక్షాదండన ఉంది అంటున్నాడు. ఈ ఆకులు అనేవి ఏమిటంటే మతపరమైన భక్తి, మతపరమైన సిద్ధాంతాలలో జీవిస్తూ శారీరకంగా బాహ్యంగా సమాజంలో దేవునిలో, దేవుని పేరట దేవుడు మాకు అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, దేవుడు మాకు అవి చేశాడు, ఇవి చేశాడు, దేవుడు అనే పేరుతోటి బాహ్యంగా ఎదుగుతున్నారు. కానీ ఆత్మీయతలోకి చూస్తే అడుగంటిపోతున్నారు. దేవుని పిల్లలు ఎంతో మంది అనుదిన జీవితంలో వాక్య ధ్యానాన్ని నువ్వు కోల్పోలేదా? గతంలో ఈ 2 సంవత్సరాల అవతల చూస్తే రోజు బైబిల్ చదివే నీవు, రోజు ప్రార్థన చేసే అలవాటు ఉన్న నీవు, రోజు దేవాలయంలో ప్రతి కూడికకి కనిపించే నీవు, రోజు అనేకులతో దైవికమైన విషయాలు మాట్లాడే నీవు, ఈ 2 సంవత్సరాలలో నీ స్థితిగతులు ఎలాగా దిగజారిపోయాయో ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు శిక్షకు దగ్గరగా ఉన్నావు. కాబట్టి మనలో దేవుడు ఫలాలు చూడాలనుకుంటున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకుంది దానికే కదా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఆయన మహిమ కోసమే సావుకు లోనైన నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు అంటే, ఎందుకు ఆయన మన కోసమై మన స్థానంలో నిలిచి ప్రాణం పెట్టాడు అని అంటే,
ఆయనకి మహిమకరంగా జీవించాలన్నదే దైవ సంకల్పం, దైవ ఉద్దేశం. నువ్వు ఆకాస్త పక్కన పెట్టేసి శారీరకంగా నువ్వు డెవలప్మెంట్ అయిపోతున్నావేమో, శరీరమే నీలో పనిచేస్తుందేమో, దేవుని యొక్క తలంపులు నీలో లేకుండగా బాహ్యముగా ఈరోజు ఎలాగున్నారంటే దేవుని పిల్లలు చాలామంది, మాకు పోలీసు శాఖ అంతా తెలుసు, ఎస్పీ తెలుసు, సిఐ గారు తెలుసు, డిఎస్పి గారు తెలుసు, లేకపోతే వీళ్ళందరి పై అధికారి ఎవరు, హోంశాఖ మంత్రి గారు మాకు బాగా పరిచయం. ఇదే శరీరం అంటే, శరీరం అంటే ఇదే. కానీ మోకరిస్తే యేసయ్య మాట్లాడతాడు, మోకరిస్తే యేసయ్యే సమస్యను పరిష్కరిస్తాడు, మోకరిస్తే యేసయ్యే మన అవసరాలు తీరుస్తాడు, మోకరిస్తే యేసయ్యే మన ఆలోచనలు సరైనవో కావో మనకు తెలియజేస్తాడు అన్నది ఈరోజు దేవుని పిల్లలు మర్చిపోతున్నారు. దేవుని పిల్లల్లో ఉన్న ప్రతి సమస్యని లోక సంబంధంగా ఫాలో అవుతున్నారే తప్ప దేవుని యొక్క నియమములో పోరాడలేకపోతున్నారు. కారణం ఆకులు కలిగిన జీవితం. దేవుని బిడ్డలారా, ఓసారి ఒక సందర్భంలో హెబ్రోనికి ఒక గొప్ప ఆయన వచ్చాడు. మన సహవాసం గురించి అనేక మంది దైవజనులు చెప్తున్నారండి. ఇవాళ మన సహవాసం, హెబ్రోను సహవాసం యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పటంలా, చెప్పాలంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది మనకి. అనేక మంది దైవజనులు గొప్పవారు. ఆయన చిలకలూరుపేటలో షాలేం గారు ఆయన చెప్తున్నాడు, జాన్ వెస్లీ గారు, ఇంకా ఇతర పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, పేరుగాంచిన దైవ సేవకులు హెబ్రోను సహవాసం గురించి, భక్త సింగ్ గారి సేవ ఫలితాల గురించి మాట్లాడుతున్నారు. ఆ కోణములోనే ఒక గొప్ప ఆయన, హెబ్రోను నాకు కావాలి, ఈ స్థలాన్ని నేను కొంటాను అని వచ్చాడట. ఒక గొప్ప ఆయన వస్తే మనమైతే ఏం చేస్తాము, అప్పుడే తాడో పేడో తేల్చేస్తాం. కానీ ఆ దైవజనుడు అన్నాడట, నాకు కొంచెం టైం ఇవ్వండి, ప్రార్థన చేసి చెప్తాను అన్నాడట. సరే టైం ఇచ్చాడు. ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఆయన తలుసుకుంటే టైం ఇవ్వడు. అంటే ఆ దైవజనుడు అంటే అంత గౌరవం ఆ వచ్చిన వాడికి, గొప్పవాడికి. ఆయన తలుసుకుంటే టైం ఇవ్వడు. ఏంటా ప్రార్థన చేసేది, నాకు కావాలంటే సంతకం పెట్టంటే కూడా అయిపోయింది. కానీ టైం ఇచ్చాడు అంటే ఆ దైవజనుల్లో దైవత్వాన్ని గుర్తించాడు ఆ పెద్ద మనిషి. సరే వెళ్ళి ఆయన చెప్పిన టయానికి మరలా వచ్చాడు. అప్పుడు దైవజనుడు భక్త సింగ్ గారు అన్నాడట, ఇది ప్రభువు నీకు ఇవ్వటానికి అనుమతించలేదు, బలవంతంగా నువ్వేదో చెయ్యాలనుకుంటే నష్టపోతావు అన్నాడు. ప్రభు చెప్పమన్నాడు అని చెప్పేశాడట. వెంటనే ఆయనతో వచ్చిన వాళ్ళందరూ మోకరించి, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మేము వెళ్ళిపోతాం. ఆ రోజు జరిగిన సంఘటన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఎవరితో మాట్లాడాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళలా. ఏమండి, ఒక అధికారి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి నా ఆస్తులన్నీ అమ్మమంటున్నాడు, నాకు ఇష్టం లేదు అని ఏ పోలీసు దగ్గరకో, లాయర్ గారి దగ్గరకో, కోర్టు దగ్గరకో పిటిషన్లు పెట్టలా. వెళ్ళి ఎవరితో మాట్లాడాడు? ఎవరైతే ఆ స్థలం ఇచ్చాడో ఆయనతోటే మాట్లాడు. ప్రభువా, ఆ పెద్ద మనిషి వచ్చాడు, నేనేం చెప్పాలి? ఆ పెద్ద మనిషి వచ్చాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు అనేక మంది విశ్వాసులు, సేవకులు, దేవుని ప్రజలు ఎప్పుడు అమాయకులే, విశ్వాసులు ఎప్పుడూ కూడా అమాయకులే. ఇవాళ క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది ఎవరంటే దురాశపరులైనటువంటి సంఘ పెద్దలు, స్థానాల కోసం పెద్ద సంఘాలకి వెరవేస్తున్నటువంటి మాలాంటి సేవకులు. వీళ్ళిద్దరే సంఘాలు పాడు చేస్తుంది దేవుని బిడ్డలారా. వాస్తవం ఇది. ఈరోజు ఏదైనా సమస్యలు వస్తే
ప్రార్థించే వాళ్ళు తరుగైపోతున్నారు. కారణం ఆకులు కలిగిన జీవితం. ఆయన ఆకలితో ఉన్నాడు. ఆయన కార్యం చేయడానికి, బలం పొందుకోవడానికి ఆయన ఆహారం ఏమిటో తెలుసా? నీ యోగ్యమైన జీవితమే, నీ సత్ప్రవర్తనే, నీ ప్రార్థనా జీవితమే, దేవుని కొరకు నువ్వు తీసుకునే నిర్ణయాలే ఆయన ఆకలి తీర్చేస్తాయి. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు నీకు బాధ కలగొచ్చేమో. ఒకవేళ ఇది నా గురించే కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటే నిజమే, నీ గురించే. సరిదిద్దుకున్నంత వీలు నీకుంది. కాబట్టి జీవితం అనేది ఒక రోజుతో ముగించబడేది కాదు. ఎత్తు పల్లాలు ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, మధురం ఉంటుంది, చేదు ఉంటుంది, కష్ట సుఖాలు ఉంటాయి. కనుక దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే ఆత్మ సంబంధమైన ఫలాలే తప్ప శారీరకమైనటువంటి ఎదుగుదల కాదు. కాబట్టి ఈ శారీరకమైనటువంటిది ఆడ ఉంది. కారణం ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా, ఆ చెట్టు త్రోవ పక్కన ఉంది. ఆ చెట్టు ఎక్కడుందంట? త్రోవ పక్కన ఉంది. అంటే దానికి ఒక యజమాని లేడు, దానికి ఒక కంచె లేదు. అంటే అది ఇండిపెండెంట్ అన్నమాట, దానికి ఏమీ కూడా లేదు. అందుకే ఆ కారణం చేతనే ఆ కాయలన్నీ ఏమైపోయినాయి, ఫలాలన్నీ దారిని పోయే దానయ్యలో ఎత్తుకెళ్ళిపోయారు. ఎవడు రోడ్డు పక్క ఉంటే ఎవడండి ఆపేది? ఇప్పుడు ఆ రోడ్డు మీద ఒక చెట్టు ఉంది, మందిరం ఎదురు, అయ్యే ఏంది పాస్టర్ గారు ఏదో పెద్ద నీదైనట్టు రోడ్డు మీద ఉందండి అంటారా లేదా? దానికి అద్దువాపు లేదు. కాబట్టి ఆ విధంగా అన్ని పోయినాయి, ఫలాలు పోయినాయి, ప్రార్థనా జీవితం పోయింది, నీలో నుంచి వెళ్ళిపోయింది, దేవుని మీద ఆధారపడి జీవించే జీవితం వెళ్ళిపోయింది. ఏదైనా కావాలంటే దేవునితో మాట్లాడి ప్రార్థనాపూర్వకంగా పొందుకోవటం మానేశావు, దౌర్జన్యాలు చేస్తున్నావేమో. కాబట్టి ఇలాగ చెప్పుకుంటా పోతే ఎన్నో ఈ ఆకులకు సాదృశ్యమైనవి ధ్యానిస్తే ఇంకా నీకు దేవుడు ఇంకా బయలుపరుస్తాడు. కాబట్టి దేవుని పిల్లలముగా మనం ఆలోచించాలి, గుర్తించాలి, ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా మనల్ని ఏర్పరచుకున్నది దేనికి అని అంటే ఆత్మీయముగా మనము ఫలించటానికి. భక్త్ సింగ్ గారు ఆ రోజు ఆ అధికారి వచ్చినప్పుడు ప్రార్థన చేసి జయాన్ని పొందాడు. ఆయన ఆ రోజు చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు అనేక మంది దైవ సేవకులు ఆ సందర్భాన్ని ప్రత్యేకంగా మాట్లాడి యూట్యూబుల్లో పెడుతున్నారు. అనేకులు తెలుసుకోండి, అనేకులు ఇలా ఉండండి అని చెప్తున్నప్పుడు అనేకులు చెప్తున్నటువంటిది మనమే చేయకపోతే, మనకి అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతను మనమే కాపాడుకోలేకపోతే మనంతా దౌర్భాగ్యులు లేరు. చక్కటి దర్శనం. హెబ్రోను సహవాసం అంటే ప్రపంచంలో ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని పక్కనే పెట్టుకొని జీవించే విధానము ఈ ప్రత్యక్షతలో దేవుడు మనకిచ్చాడు. ప్రతిదీ వాక్యానుసారమైంది, వాక్యానికి భిన్నమైంది ఎక్కడ ఈ సహవాసములో ఉండదు. ఎంతో క్రమం ఉంది, ఎంతో నియమము నిష్టలు ఉన్నాయి. ఈ సహవాసములో 100 మంది ఉన్నారు అని అంటే 1000 మందితో సమానం. తెలుసా మీకు? హెబ్రోను సహవాసము అది ఎంత సంఘమండి? అక్కడ తిప్పి తిప్పి కొడితే 10 మంది వస్తారు. 10 మంది కాదు ఇక్కడ ఉంది. ఈ 10 మంది 100 మందితో సమానం. 100 మంది ఉంటే 1000 మందితో సమానం. దేవుని పిల్లలారా, అలాంటి ప్రత్యక్షత ప్రార్థనాపూర్వకంగా దైవజనుడు మన కోసము పొందాడు, మనకు అప్పగించి వెళ్ళాడు. ఆ ప్రత్యక్షతలో ఉంటే ఆత్మీయంగా నువ్వు ఫలిస్తావు. ఆ ప్రత్యక్షతలో నుంచి నువ్వు పక్కకు తొలగినట్లయితే, నీ స్వయంగా ఏదో నువ్వు చెయ్యాలనుకున్నట్లయితే, లోక సంబంధంగా ఏదో చెయ్యాలి అనుకున్నట్లయితే ఆకులు తప్ప నీలో కాయలు కనపడవు. ఆ దేవుడు చూస్తున్నాడు. చాలా మంది అంటారు, నేను అంటాను, మనం ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఎవ్వరు ఉండరు కదమ్మా. ప్రార్థన చేసేటప్పుడు ఎదురుగా ఎవరన్నా ఉంటారా?
ఎవ్వరు ఉండరు అసలు. కానీ ప్రార్థన చేస్తాం అంటే అక్కడ ఏముంది? విశ్వాసం. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటున్నాడు. భలే మంచిది, ప్రార్థన చేయటం మంచిది. ఆడెవ్వరు లేకపోయినా నీ విశ్వాసం, నమ్మకం ఎంత గొప్పదో చూడండి. అయితే మరి పాపం చేసేటప్పుడు, ఎవరు లేనప్పుడు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, వింటున్నాడు అనుకుంటున్నావు. వింటున్నాడు కదా. మరి పాపం చేసేటప్పుడు దేవుడు అక్కడ లేడు అనుకుంటున్నావా? నిన్ను చూస్తాం లేదనుకుంటున్నావా? ఆలోచించండి మీరు కూడా. ప్రార్థన చేసే నీవు నేను మరి పాపము విషయంలోనికి వచ్చేసరికి ఎందుకు మనం అంత అజ్ఞానంగా వెళ్ళిపోతున్నాం? కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఈ మాటలు ఎవరికైనా బాధాకరంగా ఉంటే అది నా మీదే దోషం ఉండదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి నువ్వు ఎగతాళి చేసుకున్నా సరే, దేవుని ఆత్మతోటి నీ క్షేమము కోసం దేవుడు చెప్తున్న ఈ మాటలను నువ్వు అంగీకరిస్తే, నీ అంత బలవంతుడు బలవంతురాలు, నీ అంత ఆత్మీయత ఇంకొకరిలో నువ్వు చూడలేవేమో. కాబట్టి వింటున్న నీ జీవితంలో ఆకులున్నాయా లేకపోతే ఫలాలున్నాయా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. త్రోవ పక్కనే ఒకవేళ అద్దు ఆపు లేకుండా, వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని యొక్క సేవకుల ఆధర్యములో లేకుండా ఇండిపెండెంట్గా ఉండటమే త్రోవ పక్క జీవితం. నీకంటూ ఒక సంఘం ఉంది, సహవాసం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, దైవజనుడున్నాడు. వీటి విషయాల్లో నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో అదే ఆత్మఫలం నీకు ఇస్తుంది. అలాంటి జీవితాన్ని దేవుడు మీకందరికీ ప్రసాదించునుగాక.